వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఈ వీడియో ఇవాళ ఎపిసోడ్ సెకండ్ ఫైనలిస్ట్ని డిసైడ్ చేసే ఎపిసోడ్ వీడియో అనమాట. సో ఫైనల్గా నిఖిల్ మాస్క్ని ముక్కలు ముక్కలు చేసిన గౌతమ్ అని చెప్పుకోవచ్చు. పాపం ఇన్నాళ్ళు అబ్బా దబ్బా జబ్బా కింద బాగా నటించాడు నిఖిల్. ఇవాళ మళ్ళీ మనోడు యొక్క ఒరిజినల్ బిహేవియర్ బయటికి లాగాడు గౌతమ్. చెప్పాలంటే మనోడు యాక్ట్ చేయడంలో నెంబర్ 1. కమల్ హాసన్నే బయటికి లాగిన గౌతమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ దాచిపెట్టుకొని మనోడు దాచిపెట్టుకుంటున్న బిహేవియర్ మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక మాట చెప్తాడు, అక్కడికి వెళ్ళి ఇంకో మాట చెప్తాడు, ఇక్కడ ఒక మాట చెప్తాడు, అక్కడికి వెళ్ళి ఇంకో మాట చెప్తాడు. కనబడుతున్నా కూడా ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు, ఇక్కడ అందరూ చూస్తారు నీ కెమెరాల ముందలే ఉన్నా అంట. నువ్వు కెమెరాల ముందే ఉండే అన్నీ అబద్ధాలు చేస్తున్నావు. నీకు బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల నీకు ఓటింగ్ ఉంది. కానీ నీ ఆట కనుక చూస్తే కనుక, నిఖిల్ ఆట కనుక చూస్తే కనుక ఎవ్వడు ఓట్లేరు. ఎవ్వడు ఒక్క పాయింట్ కూడా ఇది నా పాయింట్ అని గట్టిగా చెప్పలేడు. అసలు ఇప్పుడు మాట్లాడే దాంట్లో కూడా ఏంది ఆ భాష ఏంటి? నిఖిల్ మాట్లాడే ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయలేకపోతున్నాడు. ఆయనకి నిజంగా పాయింట్ మీద అంత క్లారిటీ ఉంటే సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలగాలి, మాట్లాడగలగాలి. అంటే ఎట్లా కరెక్ట్గా నువ్వు పలానా టైంలో పలానా పర్సన్తో ఇలా బిహేవ్ చేసావు అని చెప్పగలగాలి. అది చెప్పే ధైర్యం లేదు, చెప్పే టాలెంటు లేదు, చెప్పే క్లారిటీ లేదు ఆ వ్యక్తికి, నిఖిల్కి. నువ్వు 3 సినిమాలు చూపించావు కానీ స్క్రీన్ ప్లే ఒకటే అంట. 3 సినిమాలు చూపించావు, స్టోరీ ఒకటే, స్క్రీన్ ప్లే వేరు. ఇది కాదు సోది. కరెక్ట్గా ఇప్పుడు ఎవరు ట్రిగ్గర్ చేసే మాటలు మాట్లాడారు అనేది నోట్ చేసుకుంటే, సినిమాలు చూపించావు అదొక ట్రిగ్గరింగ్ పాయింట్, వాడు వీడు అనటం. నెక్స్ట్ వచ్చేటప్పటికి నువ్వేంటో మాకు తెలుసులే, నువ్వు అందరినీ ఆడుకుంటావు వాడుకుంటావు, రెండిట్లో తేడా ఉందంట. ఎక్కడ తేడా ఉంది? ఒక అమ్మాయితో మాట్లాడే దగ్గర ఆడుకుంటావు అంటే ఆడుకుంటావు వాడుకుంటావు రెండు ఒకటే కింద వస్తుంది. తేడాగా ఎందుకు వస్తుంది? వేరేగా ఎందుకు వస్తుంది? ఆడుకుంటావు వాడుకుంటావు రెండు ఒకటే ఆ అమ్మాయి విషయంలో మాట్లాడేటప్పుడు. ఎందుకు అంటే ఒక అమ్మాయితో ఆడుకుంటావు వాడుకుంటావు, ఒక అమ్మాయితో ఆడుకున్నావు అన్నా కూడా అదే వస్తుంది, మీనింగ్ అదే వస్తుంది. ఆడుకోవటం వాడుకోవటం రెండు ఒకటే మీనింగ్ వస్తుంది. అయినా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోకుండా, ఏమీ తెలియకుండా అక్కడ జరిగిన సిచ్యువేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, ప్రేరణ వచ్చి చెప్తే అది నమ్మేసి మాట్లాడేస్తున్నాడు. ఇక్కడ అది ఒకళ్ళ టైప్ వర్షన్ వినేసి మాట్లాడేస్తున్నాడు. మనోడికి ఎంత గ్రిడ్జ్ ఉందంటే గౌతమ్ కృష్ణ మీద. నిన్న తేజ ఏదో చెప్పాడు అంటాడు. తేజ ఏం చెప్పాడో చెప్పమంటే అది చెప్పలేడు, మళ్ళీ ధైర్యం లేదు. తేజ చెప్పాడు అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఓవరాల్గా మాస్క్ అయితే బయటకు వచ్చేసాడు. ఇన్నాళ్ళు ఇలా ఎందుకు మాట్లాడేది, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతా ఉంటే ఇది లాస్ట్ కదా అంట. ఇంకా లాస్ట్ కదా, ఇంకా ఓటింగ్తో సంబంధం లేదు కదా, ఈ ఒక్కసారికే కదా, ఇంకా నేను ఓపెన్ అప్ అయిపోతా, ఇంకా నటించింది చాలు అని అనుకుంటున్నాడు కమల్ హాసన్. మాస్క్ మహారాజా. ఒక పాయింట్ చెప్పడానికి ప్యాంట్ తడిపేసుకునే నువ్వు ఇవాళ ఓపెన్ అప్ అయిపోయి ప్యాంట్ తడిచిపోయినా పర్లేదు అంటున్నావు అంటే లాస్ట్కి వచ్చేసింది కాబట్టే అంటావు. ఫైనల్గా ప్యాంట్ తడిచిపోయినా పర్లేదు అంటావు. అట్లానే ఉంది నిఖిల్ గేమ్. నువ్వెందుకు ఇన్నాళ్ళు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నావు అని చెప్పి గౌతమ్ క్వశ్చన్ అడిగితే దానికి మనోడు ఇచ్చే సమాధానం ఇది చివరి కదా అంట, ఇది లాస్ట్ కదా అంట. గట్టిగా దొరికేశాడు ఇక్కడ గౌతమ్కి. గౌతమ్ మూసుకొని కూర్చో అన్నాననే దానికి గింజేసుకుంటున్నాడు. నువ్వు చెప్పు అంటే నాకు మూడు లేదు, అది యారగెంట్ కాదా, అది యారగెంట్ కదా, మూడు లేనప్పుడు మూసుకొని కూర్చోనే అంటారు. ఎందుకంటే మూ సెట్ అయింది కదా, రైమింగ్ బాగుంది కదా. నిజంగా చెప్పాలంటే గౌతమే కరెక్ట్ మొగుడు. ఎవరికి? నిఖిల్కి కరెక్ట్ మొగుడు. మూడు లేదంటే మూసుకొని కూర్చో అన్నాడు. మరి నువ్వు వెళ్ళి అది నొక్కోపో అన్న అది తప్పు కదా, అది యారగెంట్స్ కదా. నొక్కోపో అనేది యారగెంట్ కాదు, ఆడుకుంటున్నాం అనేది యారగెంట్ కాదు, మూడ్ లేదంటే యారగెంట్ కాదు, మూసుకొని కూర్చో ఒకటి యారగెంట్, వాడుకున్నాం అనేది యారగెంట. వర్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ నిఖిల్. పాయింట్ చెప్పమంటే మొత్తం చెప్పడంట. పాయింట్ ఉంటే కదా చెప్పడానికి. మొత్తం అక్కడ పాయింట్ లేదు, ఎవడో చెప్పింది వినేసి చెప్తున్నాడు కాబట్టి తెలియదు ఆయనకి, అక్కడ ఏం జరిగిందో తెలియదు ఆయనకి. సీతాఫల్ మ్యాటర్ అంటున్నాడు కదా, అక్కడ ఏం జరిగితే ఎవరిని ఏమన్నారు, గొడవ ఎలా స్టార్ట్ అయ్యింది, అసలు ఏమీ తెలియదు. అక్కడ ఉన్న పర్సన్ ఈయనైతే కదా. 3 సిచ్యువేషన్లు అన్నాడు, ఒక్క సిచ్యువేషన్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. గౌతమ్ 3 సిచ్యువేషన్లో అందరినీ ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే
క్లారిటీ ఆయనకే లేదు. నిఖిల్కి ఆయన ఏం చెప్తున్నాడో క్లారిటీ ఆయనకే లేదు. ఆయన ఏం మాట్లాడాడో చెప్తాను వినండి ఒకసారి. నేను ఫ్యాక్ట్స్ పెడుతున్నా అని గౌతమ్ అన్నాడు. ఫ్యాక్ట్స్ కాదు పాయింట్స్ అంటున్నాడు. ఓకే పాయింట్సే, నా పాయింట్స్ అని చెప్పి గౌతమ్ అన్నాడు. సినిమా నువ్వు నామినేషన్స్ అప్పుడు సినిమా డైలాగులు కొట్టుకుంటూ ఊరంతా తిరుగుతావు అన్నాడు. అదంతా ఎందుకు, ఏం చేసి అది తప్ప భయ, ఎవరి స్టైల్ వాడిది. నువ్వు సినిమా డైలాగులు చెప్పలేదా? నువ్వు చెప్పలేదా? నో మీన్స్ నో, అది సినిమా డైలాగ్ కాదా? సినిమా డైలాగ్ కాదా? మొబ్బు మొహం వేసుకొని నో మీన్స్ నో అన్నావు కదా, సినిమా డైలాగ్ కాదా? మరి పృథ్వీకి నువ్వు వాడు వీడు అన్నందుకు చెప్పలేదు అంటే నేను ఆడికి పక్క పిలిచి చెప్పా అంట. పక్కకు పిలిచి చెప్పేది నామినేషన్లో చెప్పేది రెండు ఒకటేనా బ్రో? అంత మొబ్బుగాళ్ళు ఎవరు, మేమేమన్నా అంత మొబ్బుగాల్లా కనపడుతున్నామా? అంటే నీ ఫ్రెండ్కేమో పక్కకు పిలిచి చెప్తావు, వీళ్ళకేమైనా నామినేట్ చేసి చెప్తావా? సినిమా డైలాగ్స్ ఊరంతా తిరుగుతావు, టైం వేస్ట్, నీకు చెప్పడం టైం వేస్ట్ అన్నాడు. అంత టైం వేస్ట్ గాడివి బిగ్ బాస్ షోకి రాకూడదు. బిగ్ బాస్ షోలో జరిగేదే టైం వేస్ట్ అని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు, షోలో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పాయింట్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకుండా టైం వేస్ట్ అంటున్నావు అంటే నీ దగ్గర పాయింట్ లేదన్నట్టు. చూసే జనాలు మొబ్బుగాలు కాదు కదా. ఇప్పుడు గౌతమ్ వచ్చి పోర్ట్రే చేసినంత మాత్రం నమ్మేయడానికి అక్కడ కనబడుతుంది కదా, నీ దగ్గర నిజంగా పాయింట్లు లేవు కాబట్టి ఈ సోదంతా చెప్తున్నావు. ఐఎమ్ బెటర్ డిజర్వింగ్ దాన్ యూ అంట. ఏ విధంగా బెటర్ డిజర్వింగ్? ఒక పాయింట్ సరిగ్గా చెప్పలేవు. నీకన్నా బెటర్ డిజర్వింగ్ పృథ్వీ, నన్ను వెళ్ళిపోయాడు. ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి నడుస్తుంది, కానీ సీరియస్గా 3 సినిమాలు చూపించావు. సినిమా అన్ని సినిమాలకి స్టోరీ ఒకటే, స్క్రీన్ ప్లే వేరంట. ఇది ఎంత కాలే మాట? ఇది కాల్దా? నువ్వు పాయింట్కి రాకుండా ఏం చేశాడో చెప్పకుండా నువ్వు ఇదంతా బేసిక్గా మీ గ్రూప్ గేమ్ని ఎక్స్పోజ్ చేశాడు అనేది కలుపుమంట. అది నాకు అర్థమైంది. అయితే 3 సినిమాలు చూపించావు, సినిమా ఒకటి కానీ స్క్రీన్ ప్లే వేరంట. అంటే ఏంటి? 3 సార్లు ఎక్స్పోజ్ చేశాడు గౌతము. 3 సార్లు ఎక్స్పోజ్ చేశాడు కానీ 3 సార్లు చెప్పిన పాయింట్ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే, అదే కదా చెప్పాలనుకుంటున్నావు. అది డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఎందుకు ముసుగులో గుద్దులాట? ఎందుకు అంత ప్యాంటు తడిచిపోయే అవ్వారాలు? ఎందుకు అంత వణికిపోతా, భయపడిపోతా? సరిగ్గా మీదకి వచ్చి మాట్లాడితే మాట్లాడలేవు. నీకు చేతగాని ఆట ఆడతా, బయట ఫ్యాన్ బేస్తో బతికిపోతా, ఇన్నాళ్ళు లాక్కొచ్చావు. కానీ నిజంగా నీ డబుల్ గేమ్, డ్యూయల్ గేమ్ తెలిస్తే ఆ నబీల్ ఏమైపోతాడో. అసలు నబీల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫీ పాస్ ఎలాగైనా ఖర్చు పెట్టించాలని స్ట్రాటజీ చేసి అందరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. మనమే ఉండాలి ఓజీలో, అందరూ కాదు, మళ్ళీ ఓజీలో మీ గ్రూప్ వరకే ఉండాలి ఫైనలిస్టులుగా అని మాట్లాడావా లేదా? అవి మేము చూసామా లేదా? మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్లు, కెమెరాల ముందే మాట్లాడుతున్నా అంట. అవును, కెమెరాల ముందే మాట్లాడుతున్నావు కాబట్టి నీ మీద మాకు అంత బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది. ఎక్కడ కూడా అక్కడికి వెళ్తాడు, తేజాన్ని సెలెక్ట్ చేస్తున్నా అంటే ఒప్పేసుకొని వస్తాడు. ఇక్కడికి వచ్చి నబీల్కి, పృథ్వీకి ఏం చెప్తాడు మనోడు? నారాయణ అనుకుంటా. డ్యూయల్ గేమ్. రోహిణికి సపోర్ట్ చేస్తా అంటాడు, రోహిణి దాంట్లోనే ఇసుకేస్తాడు. రోహిణికి నువ్వు సూపర్ ఆడుతున్నావు అంటాడు, రోహిణి దాంట్లోనే ఇసుకేస్తాడు. ఇది డ్యూయల్ గేమ్, డ్యూయల్ రోల్. పాము, స్నేక్ అంటున్నాను కదా. ఎవరు? నబీల్కి తెలియని స్నేక్ ఎవరంటే నిఖిల్. నబీల్ మీద నబీల్కి బస్తా గేమ్లో అంత బ్యాక్ స్టెప్ చేసినా కూడా నబీల్కి ఇది ఎలగలేదు, బ్రెయిన్ లేదు. నబీల్కి బ్రెయిన్ లేదని ఇవాళ మళ్ళీ ప్రూవ్ చేశాడు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్, ఫన్గా ఫోక్ చేస్తామంటే అవతల వాళ్ళకి కోపం వస్తుందంట. అది ఎవరితో అని నేను అడుగుతుంటే ప్రేరణతో అంటున్నాడు. ఏ విషయం అంటే సీతాఫలం విషయం అన్నాడు. అడిగితే చెప్తున్నావు తప్ప ఇది జరిగిందని అయితే చెప్పలేదే. ఇది జరిగిందని చెప్తే ఆ విషయంలో నువ్వు ఆ విషయం తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడితే నిఖిలే బ్యాడ్ అవుతాడు. ఎందుకంటే అక్కడ జరిగింది ప్రేరణదే తప్పు. సిగ్గు లేదు అనే మాట మాట్లాడాడు. సిగ్గు లేదు అంటే నీకెంత తప్పు అని మాట్లాడుతున్నాడు. మరి సిగ్గు లేదు అనేది తప్పు కాదా? నీకు మూసుకో అన్నది తప్పు అన్నప్పుడు సిగ్గు లేనిది అన్నది కూడా తప్పే కదా. మరి నువ్వు మాట్లాడిన ఈ సినిమా డైలాగులు ఇవన్నీ కూడా తప్పే బేసిక్గా. ఊరంతా తిరుగుతావు, సినిమా డైలాగులు, ఇదంతా కూడా తప్పే. అసలు పాయింట్ తప్ప అడ్డమైన నాన్ సెన్స్ మాట్లాడుతున్నాడు నిఖిల్ ఇక్కడ. ఎందుకంటే అతని దగ్గర పాయింట్లు లేవు చెప్పడానికి. పాయింట్లు ఉంటే కదా చెప్పడానికి. ఈ గౌతమ్ మరీ తింగరోడు కాకపోతే వెళ్ళి ప్రేరణ అడుగుతున్నాడు. ఆ వ్యక్తి ఏనాడైనా నోరు తెరిచి వాళ్ళ గ్రూప్ గురించి నిజం చెప్పిందా? ఏనాడైనా నిజం చెప్పిన మొహమైనా ప్రేరణ అది వాళ్ళ గ్రూప్ విషయానికి వచ్చేటప్పటికి?
వేరే వాళ్ళనైతే ఎక్స్పోజ్ చేయడానికి ముందు ఉంటుంది, సోనియాని ఎక్స్పోజ్ చేయడానికి ముందుంది, అలాంటి విషయాల్లో ముందుంటుంది. కానీ వాళ్ళ గ్రూప్కి వచ్చేటప్పటికి యష్మి విషయం వచ్చినా, పృథ్వీ విషయం వచ్చినా, నిఖిల్ విషయం వచ్చినా నోరు మెదపకూడదు అన్నట్లుగా ఫెవికాల్ వేసుకొని గమ్ముగుండిపోద్ది. అప్పుడు గౌతమ్ అడిగినప్పుడు ఏం మాట్లాడిన వ్యక్తి వన్స్ ఫోటో కాలిపోయిన తర్వాత అమ్మయ్యా అనుకొని అప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేసింది. అది సపోర్ట్ టు నిఖిల్. దాన్నే గ్రూప్ గేమ్ అంటారమ్మా. విష్ణుప్రియ గారికి గ్రూప్ గేమ్ ఏంటో, మామూలు గేమ్ ఏంటో, అసలు బిగ్ బాస్ గేమ్ ఏంటో, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చామో కూడా ఆవిడకి గుర్తులేదు. విష్ణుప్రియ గారు వేదాలు వల్లిస్తున్నారు. ఆవిడంట ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎందుకు వచ్చావని అనలేదంట. బయట ఉన్నప్పుడే నువ్వు అసలు బిగ్ బాస్ హౌస్కి రాను, వేస్ట్ అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తివి నువ్వు. నీకెందుకు సెకండ్ ఫైనలిస్ట్? అక్కడ అవినాష్ చేసిన దాంట్లో తప్పే లేదు. ఆ టాపిక్ వద్దాం. అండ్ ఈడు ఆడు అరే అనే మాటలు మాట్లాడాడు ఎవరు? నిఖిల్. అవి తప్పులు కదా? అరే ఈడేంద్రా, అది బుల్లింగ్ కింద రాదా? ఇప్పుడు ఒక పర్సన్ నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ పర్సన్ని అవహేళన చేస్తున్నట్టు నీకు సపోర్ట్ ఉంది కదా అని పక్కన వాళ్ళతో ఈడేంద్రా అని అంటే అది బుల్లింగ్ కిందే వస్తుంది మాస్టరు, బుల్లింగ్ కిందే వస్తుంది. నాకైతే మండిపోయింది చూస్తే. ఎందుకంటే మనోడు పాయింట్ అంటాడు, పాయింట్ చెప్పడు. నాకైతే ఇలాగొచ్చింది. పాయింట్ అంటాడు, పాయింట్ చెప్పడు. అసలు ఏ పాయింట్ గురించి మాట్లాడుతున్నాడు చెప్పడు. 3 అంటాడు, 3 సినిమాలు అన్నాడు. ఒక్క సినిమా గురించి అని చెప్పగలిగాడా? లేదే. ఆక్పాక్ కరేపాక్ ఏమి లేదు, విషయం లేదు, అంత డొల్ల. ఒక్క విషయం కూడా లేదు, అంతా డొల్ల. ఎందుకంటే 3 సినిమాలు అన్నప్పుడు నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. వాళ్ళతో నువ్వు ఇలా చేసావు, వీళ్ళతో నువ్వు ఇలా చేసావు అని. అదే గౌతమ్ ఛాన్స్ ఇచ్చి చూడు, మీరు గ్రూప్ గేమ్ ఎక్కడెక్కడ ఆడారో చెప్పమని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మొన్న తేజ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఫైనల్గా నువ్వు చెప్పు, నన్ను చెప్పని అంటే సార్ నువ్వు చెప్పంటే మూడ్ లేదంట. పాయింట్ లేదని చెప్పు భయ్యా, మూడ్ లేదు కాదు, పాయింట్ లేదని చెప్పు. మరి ఎవరైనా అంత సీరియస్ ఆర్గ్యుమెంట్లో అవతలని అవహేళన చేస్తా మూడ్ లేదు అంటే మూసుకొని కూర్చోరా అంటారు. అదే అన్నాడు గౌతమ్ కూడా. ఇంకా రానలేదు, నాలాంటి మూసుకొని కూర్చోరా అనేవాడు. సీరియస్ ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు నీ దగ్గర నిజంగా పాయింట్లు ఉంటే పాయింట్లు పెట్టాలి. నీకు పాయింట్లు లేవు, నీ పాయింట్లు లేవు మచ్చా, అందుకే నువ్వు మూడ్ లేదు అంటున్నావు. మూడ్ లేదు కాదు, పాయింట్ లేవు అనాలి. నువ్వు ప్యాంట్ తడిసిపోయింది అనాలి. అలా అనకుండా మూడ్ లేదంటే మూసుకు కూర్చోమన్నాడు. తప్పేంటి అక్కడ? తప్పే లేదు, మూసుకొని కూర్చోవటమే బెటర్. నువ్వు సీరియస్లీ గేమ్ ఆడేటప్పుడు పాయింట్లు ఉన్నాయి అన్నప్పుడు నీ దగ్గర సరైన పాయింట్లు ఉంటే చెప్పాలి. దమ్ము లేనప్పుడు మూసుకొని కూర్చోవాలి. అదే చెయ్యాలి కదా. మూసుకొని కూర్చోంటే పెద్ద తప్పు అయిపోయింది దీనికి. ఆడుకున్నావు వాడుకున్నావు, ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నావు. నువ్వు ప్రేరణతో ఆడుకున్నావు అని అంటున్నప్పుడు నువ్వు యష్మితో ఆడుకున్నావు అన్నాడు. నువ్వు ప్రేరణతో ఆడుకున్నావు అంటే యష్మితో వాడుకున్నావు అన్నాడు. తప్పేంటి? అది గౌతమ్ అన్న మాట కాదు కదా, సీత వచ్చి అన్న మాటే కదా. మీ గ్రూప్ ఒకటయ్యడం వల్ల, ఇప్పుడు యష్మి మీ గ్రూప్ అవడం వల్ల అమ్మాయి ఒప్పుకోలేదు. కానీ బేసిక్గా యష్మి నిఖిల్ విషయంలో ఇద్దరిది తప్పు ఉంది. ఎక్కువ శాతం నిఖిల్దే తప్పు ఉంది. ఎందుకంటే నిఖిలే హోప్స్ ఇచ్చాడు అమ్మాయికి. అమ్మాయి స్టార్ట్ చేసింది ఓకే, బట్ దాన్ని పెంచి పోషించింది ఎవరు? నువ్వే కదా, నిఖిలే కదా. ఆ ఇంటర్వ్యూ తీసుకొచ్చి చూపించాలి. యష్మి ఎగ్జిట్ ఇంటర్వ్యూ తీసుకొచ్చి చూపించాలి ఈ విష్ణుప్రియకి, ప్రేరణకి, వీళ్ళందరికీ. వాడుకున్నాం అనేది తప్పు అయితే ఆడుకున్నాం అనేది కూడా తప్పే. ఒక అమ్మాయి కాంటెక్స్ట్లో సెన్సిటివ్ మ్యాటర్ అన్నప్పుడు ఇక్కడ సెన్సిటివ్ మ్యాటరే, అక్కడ కూడా అమ్మాయి ఉంది. ఇప్పుడు ఒక పర్సన్తో ఆడుకుని క్లారిటీగా నువ్వు మాట్లాడుంటే ఇంత గొడవ ఉండదు. నువ్వు క్లారిటీగా మాట్లాడలా, అంటావు. ఒక్క సెంటెన్స్ పూర్తిగా క్లియర్గా మాట్లాడగలిగాడా నిఖిల్? చెప్పండి, మీరు తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఒక్క సెంటెన్స్ పూర్తిగా క్లియర్గా మాట్లాడగాడా? ఒక్క సెంటెన్స్ మాట్లాడగలిగాడు. ఆ సెంటెన్స్ ఏంటంటే 3 సినిమాలు చూపించావు, 3 సినిమాలు స్టోరీ ఒకటే, స్క్రీన్ ప్లే వేరు. ఆ ఒక్క సెంటెన్స్ తప్ప, అది ఎవరితో అని అడిగినప్పుడు అంటాడు తప్ప, నువ్వు ప్రేరణతో పెట్టుకున్న గొడవ, సీతాఫలం గొడవలో నువ్వు కావాలని ప్రేరణను ట్రిగ్గర్ చేసి తిట్టించుకున్నావు, అది నీ గేమ్ అని చెప్పగలిగాడా అని అడుగుతున్నాను నేను. చెప్పలేదే. ఎందుకు చెప్పలేడు అంటే అది అక్కడ ఏం జరిగిందో మనోడికి తెలియదే. అందుకే ఆక్పాక్ కరేపాక్ నామినేషన్ మనోడిది. మనోడు అందుకే వేస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు వచ్చిన అన్ని బిగ్ బాస్లోకి ది వర్స్ట్ వేస్ట్, ఎందుకు పనికి మాలిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది ది నిఖిల్ భయ్యానే.
నిఖిల్ భయ్యాకి ఒక పాయింట్ చెప్పడం రాదు, ఒక పాయింట్ తెలియకుండా పాయింట్ మాట్లాడతాడు, ఆ పాయింట్ కరప్ట్ చేసి ఇంకో పాయింట్ మాట్లాడతాడు, అవతలని ట్రిగ్గర్ చేసేసి ఏదో ఒకటి వాళ్ళ చేత అనిపించేసి అది పెద్ద పాయింట్ కింద మాట్లాడుతుంది ఎవరు. ఇప్పుడు అదే పాయింట్ నిఖిల్ చెప్తున్నాడు ఏమని, గౌతమ్ ఒక పాయింట్ పట్టుకొని ఊరంతా తిరుగుతాడని. నువ్వు మరి గౌతమ్ అన్న మూసుకో అనే పాయింట్ పట్టుకొని ఆడుకో అనే పాయింట్ పట్టే తిరుగుతున్నావు కదా. ఇప్పుడు అసలు పాయింట్ వదిలేసావు కదా. పోర్ట్రే అన్నాడు, పోర్ట్రే చేస్తున్నావు. ఆ పాయింట్ నువ్వు మాట్లాడికి నువ్వు పోర్ట్రే అంటున్నావు కాబట్టి ఇక్కడ నేను పోర్ట్రే చేస్తే పోర్ట్రే అవ్వరు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అన్నాడు. అందుకే నువ్వు వద్దంట, దానికే ఫైనలిస్ట్ అవ్వడానికి వద్దా అంటే, మరి అక్క అన్నందుకే నువ్వు వద్దన్నావు కదా, వెళ్ళిపోమన్నావు కదా గేమ్ నుంచి. పోర్ట్రే అంటే వెళ్ళిపోమనకూడదా? అదే మరి మన దాకా వస్తే కానీ తెలియదు నొప్పి. నిఖిల్ భయ్యాకి మన దాకా వస్తే కానీ తెలియదు. మరి నువ్వు అమ్మాయిలతో బిహేవ్ చేసింది తప్ప కదా అని అడుగుతున్నాడు ఇక్కడ గౌతమ్. మరి వాళ్ళతో రూడ్గా బిహేవ్ చేశాడు కదా. ప్రేరణ అడుగుతున్నాడు, నువ్వు చెప్పమ్మా అని. పిల్లికి ఎలుక సాక్ష్యం లాగా ఉంది ఇది. మీరందరూ గ్రూప్ గేమ్ ఆడతా మీరు కొట్టుకున్నా, మీరు సేఫ్ అవ్వటం కోసం, గౌతమ్ని ఇరికించడం కోసం మీరు నిజాలు మాట్లాడరు బయటికి. అంత మాత్రాన మీరు కరెక్ట్ అయిపోతారా? చూసే జనాలను పిచ్చోళ్ళ. నువ్వు ఆ రోజు గేమ్ ఎలా ఆడింది మీ అందరం చూసాం. నువ్వు ప్రేరణతో యష్మితో ఎలా గేమ్ ఆడింది అందరం చూసాం. తప్పు లేకుండానే నీదేం అంత చేయకుండానే అమ్మాయి ఎఫోర్ట్ యూజ్ చేసేసిందా? దానికి నాకు అంత కోపం వచ్చేసిందా? నువ్వు బిహేవియర్ నీకు నార్మల్గా నువ్వు యాక్ట్ చేసే బిహేవియర్కి నీ ఒరిజినల్ బిహేవియర్కి తేడా తెలుసుకోలేనంత ఎర్రి బాగుల వాళ్ళు మొబ్బుగాళ్ళు అనుకుంటున్నావా చూసే బిగ్ బాస్ ఆడియన్స్? అదేమనంటే అవ్వలేలగా అబద్ధాలు ఆడేస్తాడు, అవ్వలేలగా అక్కడో మాట ఎక్కడో మాట చెప్తాడంట గౌతమ్ కాదు అక్కడో మాట ఎక్కడో మాట చెప్పేది నిఖిల్. అసలు ఈ నబీల్కి బ్రెయిన్ దొబ్బేసింది. ఇదంతా అయిపోయిన తర్వాత నబీల్ మాట్లాడుతుంటాడు, ఆ రోజు నేను నామినేట్ చేస్తే గౌతమ్ నన్ను జెన్యూన్ కాదు అన్నాడు, అంటే నన్ను నామినేట్ చేయొద్దు అని అంటున్నాడు, నేను ఫ్రెండ్గా చూశాను బట్ నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు అన్నట్టుగా అన్నాడు అని చెప్తున్నాడు. కరెక్టే భయ్యా, నీ మంచి కోరితే నీకు అది అర్థం కాక నీ చెడు కోరే వాళ్ళ పక్షాన నువ్వు మాట్లాడుతూ మంచి కోరే వాళ్ళ పక్షాన్ని మంచి కోరేవాడిని నామినేట్ చేసావు. బేసిక్గా నువ్వు సోలో గేమ్ ఆడుతున్నావు తనకులాగా అనే పాయింట్ గౌతమ్ నమ్మాడు, అదే పాయింట్ చెప్పాడు. ఓజీ క్లాన్లో నీకు సపోర్ట్ ఉండదు, మిగతా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అని చెప్పాడు. అంటే నీ మంచి కోర్ చెప్పిన పాయింట్లే కదా అవి. నీ మంచి కోర్ చెప్పిన వాళ్ళని నువ్వు వినలేదు. బస్తా గేమ్లో నిన్ను వెనక్కి తోసేసిన వాళ్ళని, నీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళందరూ నిన్ను నమ్మేసి నీ మీదకి వచ్చిన పృథ్వీని కూడా నమ్మేస్తావు, పృథ్వీకి కూడా సపోర్ట్ చేస్తావు. కానీ అన్యం పుణ్యం తిరగని నిన్నేం అనని రోహిణి మీద పగ పెంచేసుకొని రోహిణికి ఇసుక పోసేటప్పుడు ఇలా పోసావు. నబీలు బ్రెయిన్ నిజంగా ఎదగలేదబ్బా, సీరియస్లీ ఎదగలేదు. తనకి ఎవరు మంచి చేస్తున్నారో తనకి ఎవరు చెడు చేస్తున్నారో కూడా తెలుసుకోలేని ఈ స్థితిలో ఉంటే చాలా కష్టం. ప్రేరణ అన్ని మాట్లాడింది అంత చేసింది, కానీ స్టిల్ ప్రేరణ ఫ్రెండ్ ఆయనకి ఈ రోజుకి. ఇంకా నిఖిల్ మాట్లాడతాడు, అసలు నేను ఎప్పుడు అక్కడో మాట ఇక్కడో మాట్లాడితే నేను కెమెరా ముందే మాట్లాడుతున్నాను. అంత ధైర్యంగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నాం భయ్యా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ చూసుకునే ఇంకేముంది ఇంకా 1 వీకే అనే. అదేమంటే ఇది లాస్ట్ వీక్ కాబట్టి ఓపెన్ అప్ అయ్యాడంట. ఎన్నాళ్ళు మాస్క్ వేసుకొని గేమ్ ఆడేసాడు, ఇప్పుడు లాస్ట్ వీక్ కాబట్టి మాస్క్ తీసాడు అన్నట్టుగా చెప్తున్నాడు. మాస్క్ తీసేవాడు చినిగిపోయిందా ఫ్లోలో చినిగిపోయింది. యాక్చువల్లీ మనోడు తీద్దాం అనుకోలేదు మాస్క్. ఇక్కడ గౌతమ్ మాస్క్ తీపిచ్చాడు మొత్తానికి. కానీ పాపం ఇక్కడ అర్థమైంది ఏంటంటే గౌతమ్ ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకంటే మూసుకో అన్నది తప్పు అన్నట్టుగా అందరు కలిసి కార్నర్ చేసేసరికి గౌతమ్ ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడు మూసుకో అన్నది తప్పు అయితే మూడ్లేదు చెప్పను అనేది కూడా తప్పే. నువ్వు నామినేషన్స్కి వచ్చి ఒకరి మీద అబాండం వేసేసి చెప్పరాబాయ్ నేనేం చేసినా అంటే 3 స్టోరీలు 3 స్క్రీన్ ప్లేలు అన్నప్పుడు చెప్పరాబాయ్ నేనేం చేసినా అంటే ఒక స్టోరీ కూడా కంప్లీట్గా చెప్పకుండా మూడ్ లేదు అన్నావు అనుకో, అప్పుడు మూసుకొని కూర్చో అంటారు. నీ 3 సినిమాలు అన్నప్పుడు మూడ్ లేదు అన్నప్పుడు మూసుకోమనే అంటారు. మూ మ్యాచ్ అయింది కదా, అది తప్పే లేదు ఇక్కడ. కానీ గౌతమ్ ఫీల్ అయిపోతున్నాడు తప్పు చేశానేమో అని. ఎందుకు వీళ్ళందరూ కలిసి చెప్పేయడం వల్ల. మళ్ళీ అందరినీ నువ్వు చెప్పు వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతినాడు. లేకపోతే వాళ్ళందరినీ నీకు ఎప్పుడు సపోర్ట్ కావాలి, నీకు నువ్వు ఓన్గా ఏమీ పీకలేవు అనేది కూడా తప్పంట. ఆ పాయింట్ కూడా తీసుకొచ్చాడు, బొచ్చు అనే పాయింట్ కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ మాటలు అన్నది ఎవరు, అక్కడ ఏ సిచ్యువేషన్లో ఏమన్నాడు అది కూడా చూడండి. ఇప్పుడు ఒక మనిషి మీదకి వెళ్ళిపోతే మీదకి ఏం పీకలేవు భయ్యా ఇలా రావటం తప్ప అని అంటంలో తప్పేమన్నా ఉందా? అది తప్పంట. మీదకి వెళ్ళటం మటుకే తప్పు కాదు, అది చెప్పడు, అది మాట్లాడు. ఆ రోజు తేజతో కూడా ఇదే వాదిచ్చాడు. మరి యష్మి కూడా వేసింది కదా అంటే యష్మి వేసింది దాని గురించి మాట్లాడు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నువ్వు వేసింది తప్పు.
నేను మాట్లాడను, నీకు భయమా అని అడిగాడు అప్పుడు తేజ. ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి, మనోడు సేఫ్ గేమ్లు ఆడుకుంటా ఇన్నాళ్ళు సర్వైవ్ అయ్యింది, అందుకే సేఫ్ గేమ్లు ఆడుకుంటాను సర్వైవ్ అయ్యాడు మనోడు. ఫైనల్గా ఇవాళ కూడా ఓపెన్ అప్ అయ్యాడు, ఇవాళ కూడా సేఫ్ గేమ్ ఆడదాం అనుకున్నాడు, బట్ కుదరలేదు, లాగేశాడు. గౌతమ్ మాస్క్ చించేశాడు పాపం, బయటికి రాక తప్పలేదు మనోడికి. ఆక్పాక్ కరేపాక్ 3 సినిమాలు అన్నప్పుడు ఒక సినిమా ఏమైనా చెప్పలేనప్పుడు ఇంకెందుకు మూసుకొని కూర్చోమన్నాక ఎవరైనా అదే అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నబీలు, ప్రేరణ. ఇంక నెక్స్ట్ మనోడు వచ్చాడు, నిఖిల్ వచ్చి మన యాజ్ ఎక్స్పెక్టెడ్ రోహిణికి సపోర్ట్, నేను నీకు బ్యాక్ బోన్ అన్నట్టుగా మాట్లాడతాడు. ఇక్కడ వచ్చి రోహిణినే చేస్తాడు, మనం అనుకున్నదే, ఎక్స్పెక్ట్ చేసిందే. చక్కగా ఉంది కదా రీజను, హ్యాపీగా. నువ్వు ఇప్పుడు వచ్చి నామినేషన్స్ రాలేదు కాబట్టి నువ్వు ఫైనలిస్ట్ అవడానికి లేదన్నాడు. ఇక్కడ అడిగింది, నేను కావాలని రాకుండా లేను కదా అని తను అడిగింది. నీ తప్పంటలేదు, కానీ నువ్వు రాలేదు కాబట్టి ఇప్పుడైనా వెళ్ళాలి కాబట్టి అన్నట్టుగా చేస్తాడు. హ్యాపీగా సేఫ్ రీజన్ దొరికింది, అది పట్టుకుని వేస్తాడు. అదే పాయింట్ ఈవెన్ రోహిణి కూడా చెప్తుంది, కరెక్ట్, తను చెప్పింది అయితే కరెక్ట్. సో సేఫ్ రీజన్ దొరికింది మనోడికి లక్కీగా, అది పెట్టి వేస్తాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రేరణ, నబీల్ వీళ్ళిద్దరిలో అమౌంట్ రాయండి, ఎవరు ఫైనలిస్ట్ అవ్వదాం అనుకుంటున్నారో, ఎంత అమౌంట్కి, ఎంత ప్రైజ్ మనీకి ఫైనలిస్ట్ అవుదాం అనుకుంటున్నారో రాయండి అంటే 15 లక్షల వరకు లిమిట్ పెడితే మనోడు బ్రెయిన్ అరికాల్లో కాదు కదా, అసలు ఎక్కడా లేనట్టుంది. బిగ్ బాస్ హౌస్లో బ్రెయిన్ దుబ్బేసినట్టుంది నబీల్కి. 15 లక్షలు లిమిట్ పెట్టాడు, తన పరువే పోయింది ఇప్పుడు ఫైనల్గా. 15 లక్షలు పెడితే 15 లక్షలకు రాస్తాడు సార్. పోనీ రాసేసినోడు ఏమైనా వేస్తాడా అంటే వేయలేదు. ఇప్పుడు ఏంటంటే నబీల్ చేసే పిచ్చి పనులన్నీ ఇదే. ఆ రోజు కూడా అంతే, గంట కొట్టేసి చూసుకోకుండా అంత ఆవేశపడిపోయి అక్కడ నవ్వులు పాలైపోయాడు ఆవేశంగా. పోనీ అట్లీస్ట్ సంచాలకు వచ్చి చూసి బాబు ఇది నువ్వు చెప్పింది రాంగ్ అనే దాకా కూడా వెయిట్ చేయలేకపోయాడు, హడావుడి పడిపోయాడు. ఇక్కడ కూడా అంతే, డైరెక్ట్గా 15 లక్షలు రాస్తాడు. ప్రేరణకు చేత కదా 15 లక్షలు రాయటం, నీకు ఒక్కడికే చేతవ్వా, నీకు ఒక్కడికే బాబు నబీలు నువ్వు ఒక్కడవే రాయి 15 లక్షలు, అమ్మాయిని రాయొద్దని చెప్పాడంటే బిగ్ బాస్. ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది కదా, 15 లక్షలు నువ్వు రాస్తే అమ్మాయి కూడా రాస్తుంది కదా 15 లక్షలు. 15 లక్షలు రాస్తే నువ్వెంత సెల్ఫిష్ కనపడుతుంది. బిగ్ బాస్ ఇస్తాడు ఆప్షను, కానీ నీ బిహేవియర్ ఏంటి, నీ థింకింగ్ ఏంటి, నీ డెసిషన్ మేకింగ్ ఏంటి అనేది జనాలు చూస్తారు. ఆ పాయింట్ ఎలా మర్చిపోయాడు నబీల్కి నాకు అర్థం కాల. స్ట్రాటజిక్గా రాయాలి కానీ ఇంకా బ్లైండ్గా అసలు ఎంత ఉంటే అంత. ఇప్పుడు 50 లక్షలకు కూడా రాసేలా ఉన్నాడు మనోడు, ప్రైజ్ మనీ లేకుండానే విన్నర్ ఉంచుదాం అనుకుంటున్నాడా ఏమో మరి. ఇక్కడేమన్నా వీళ్ళేమన్నా డిస్కసింగ్, నబీల్ రాయుడు అనే మన ప్రబుద్ధుడు నిఖిల్ చెప్తుంటాడు. విష్ణుప్రియ ఏమన్నా లేదు, ఆయన నామినేషన్కే 50,000 తీసుకున్నాడు, 50,000 పోయినాయి, మరి దీనికి ఎంత పోగొడతాడో అంటుంది. ఆవిడ అనుకున్నట్టుగానే మనోడు 15 లక్షలు రాసి పరువు తీస్తాడు. సీరియస్లీ వర్స్ట్ థింకింగ్ నబీల్ది. అంటే నేను సెల్ఫిష్ అన్నాను, ఇమ్మెచ్యూరిటీ అంట, తెలియనితనం అంటాను బేసిక్గా. తనకి అర్థం కావట్లా. బిగ్ బాస్ ఇస్తాడయ్యా 15 లక్షలు కాదు 50 లక్షలకు కూడా ఇస్తాడు బిగ్ బాస్, ఇస్తాడు. బిగ్ బాస్కి పోయేదే ఉంది, నువ్వేంటో తెలుస్తుంది జనాలకి. అది వచ్చి రివీల్ చేయించిన తర్వాత వీళ్ళందరూ చూసిన నబీల్ని చూసిన చూపులు మామూలుగా లేదయ్యా. మళ్ళీ ఇక్కడ ఐ లవ్ యూ నాకు చెప్పు, ఐ లవ్ యూ చెప్తేనే లోపల సెట్ చేస్తా, లేదంటే ఇందులో వేస్తా అంట. ఇదేం చైల్డిష్ గేమో ఈ నబీల్ది, నాకు అర్థం కావట్లా. నబీల్కి హెల్ప్ చేయడానికి వచ్చిన గౌతమ్ మీద ఏమన్నా పగ పెంచుకుంటున్నాడు, ఆయన పక్కనే ఉండి ముంచుతున్న వాళ్ళ మీద ఏమన్నా ప్రేమ చూపించేస్తున్నాడు. ఈ నబీల్కి ఎవరు అర్థమయ్యేలా చెప్తారో, ఎప్పటికి చెప్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు అసలు. సీరియస్లీ బయటకు వచ్చి చూసిన తర్వాత షాక్ అయిపోతాడు నబీల్. నిఖిల్ మనోడి దగ్గర నుంచి ఫైనల్ అయ్యేది, అది ఎలాగైనా ఇవాళ ఖర్చు చేయించాలి, మనమే ఉండాలి, నబీల్ని కూడా తోసేయాలి అని డిస్కషన్ పెట్టిన రోజున ఆ వీడియో కనుక మనోడు చూశాడంటే బయటికి వెళ్ళిన తర్వాత ఓజీ అంటాడు, కానీ ఓజీలో నువ్వు లేవు బాబు అనే విషయం తెలిస్తే మనోడు ఏమైపోతాడో ఏమో బయటకు వచ్చాక. బయటికి వెళ్ళిన తర్వాత నీ గేమ్ చూసే ఓపిక నాకు లేదంట నిఖిల్ ఇందాక గౌతమ్తో. నీ గేమ్ నువ్వు చూసుకో స్వామి, గౌతమ్ దేవం చూడక్కర్లా, నీ గేమ్ మీ అందరం చూసాం. నీ డ్యూయల్ రోలు, నీ సేఫ్ గేమ్లు, నీ మాస్క్ గేమ్లు. ధైర్యంగా ఒక పాయింట్ చెప్పాలి విన్నర్ మెటీరియల్ అంటే, ధైర్యంగా పాయింట్ చెప్పే లేదు. 3 సినిమాలు అంటే ఒక సినిమా చెప్పలేవు, వేస్ట్. ఎందుకు మనకి ఇలాంటి కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే నిఖిలే. అది నబీల్ అయితే అది. ప్రేరణ తెలివిగా 4 lakhs రాసింది ప్రాపర్గా, అది స్ట్రాటజీ.
తెలివిగా ఆలోచించింది, అది ప్రాపర్గా ఆడటం. అదే ప్రేరణ ఒకసారి అంటారు కదా ఇమ్మెచ్యూరిటీ అని, అది నిజమని ప్రూవ్ చేసేసుకుంటున్నాడు ఇక్కడ నబీల్. సీరియస్లీ ఇది ఫైనల్గా అయితే వీళ్ళిద్దరిని బాగా మ్యానిపులేట్ చేశారని నాకైతే అనిపించింది. గౌతమ్ కానీ నిఖిల్ కానీ వీళ్ళందరూ, మీరు ఇన్నాళ్ళ నుంచి సేవ్ అవుతూ వచ్చారు కదా, ఇప్పుడు కూడా సేవ్ అవుతారు, మీరు ఎందుకు ప్రైజ్ మనీలోంచి తీసేయడం అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. సో దానికి వీళ్ళు పడిపోయారు. అది వాళ్ళ ఇష్టం. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నిజంగా ఫినాలేలోకి వెళ్దాం అనుకుంటున్నావా? అసలు నిజంగా ప్రేరణకు కానీ నబీల్కి కానీ నిజంగానే సేవ్ అయ్యి ఫినాలేకి వెళ్తారా అంటే, టాప్ 5లో ఉంటారా అంటే ఎవరో ఒకళ్ళే ఉంటారు, ఇద్దరైతే ఉండరు. చెప్పలేని పరిస్థితిలోనే ఉంది బయట సిచ్యువేషన్ అయితే. సో నాకు తెలిసి అయితే రాసేసుకుంటే బాగుండేది, ఒక 2 lakhs 3 lakhs పెట్టి వీళ్ళిద్దరు ఎవరో ఒకరు కానీ రాసుకుంటేనే కరెక్ట్గా ఉండేది, ఇంకా మజా వచ్చేది గేమ్ అనిపించింది. బట్ రాసుకోపోయినా ప్రాబ్లం లేదు. ఎవరైతే ఏమి ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే టాప్ 5లో ఉండేదే కదా, విన్నర్స్ అయితే కాదు కదా. విన్నర్స్ అనేది మనమే డిసైడ్ చేస్తాం కాబట్టి సో నో ఇష్యూ, ఆడియన్సే డిసైడ్ చేస్తారు. సో ఓవరాల్గా అది ఎపిసోడ్. నాకైతే నిఖిల్ అస్సలు నచ్చలా, చెత్తలా ఉంది. మనోడు అబాండ గుట్టగాల్చి మొహాన్ని వేస్తాడు, పాయింట్లు ఏంటంటే చెప్పలేడు. అదేమన్నంటే చిన్న చిన్న మూసుకో అన్నాడు, తుస్ అన్నాడు, నన్ను వేస్ట్ అన్నాడు అని చెప్పి ఏడుస్తాడు. అది మనోడు మాట్లాడు, నువ్వు చెప్పు అని అందరి కాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడుకుంటున్నాడు. ఇలాంటి ప్లేయర్ని విన్నర్ని చేస్తే ఇంకా అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు.